వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి 6 సంవత్సరాలు దాటిపోయినా అసలు కోవిడ్ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తి సమాధానం దొరకలేదు. అయితే ఇప్పుడు అమెరికాలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా జాతీయ నిఘా విభాగం మాజీ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తాజాగా విడుదల చేసిన డిక్లాసిఫైడ్ పత్రాలు ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారాయి. ఈ పత్రాల్లో అమెరికా మాజీ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తులసి ఆరోపణల ప్రకారం చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరిగిన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ పరిశోధనలకు అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు వెళ్లిందని, ఆ ప్రక్రియలో ఫౌచి కీలక పాత్ర పోషించారని ఈ పత్రాలు సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, కరోనా మూలాలపై జరిగిన దర్యాప్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, కాంగ్రెస్ ముందు ఇచ్చిన వాంగ్మూలాల్లో కూడా వాస్తవాలను దాచిపెట్టారని ఆరోపించారు. మరోవైపు గబ్బార్డ్ విడుదల చేసిన పత్రాల్లో 2021లో ఫౌచి అమెరికా నిఘా అధికారులతో సమావేశమైనట్లు, వుహాన్ ల్యాబ్ పరిశోధనలపై ప్రత్యేక ఆసక్తి చూపినట్లు పేర్కొనబడింది. కరోనా వైరస్ సహజంగా వ్యాపించిందా లేక ల్యాబ్ నుంచి లీక్ అయిందా అనే వివాదంలో ఈ వివరాలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వివాదంగా కూడా మారాయి. ఫౌచి మద్దతుదారులు ఇవి ఇంకా నిరూపితం కాని ఆరోపణలేనని చెబుతుండగా, విమర్శకులు మాత్రం కరోనా మూలాలపై పూర్తి నిజాలు బయటపడాల్సిన సమయం వచ్చిందంటూ అంటున్నారు. ఇప్పటి వరకు ఆ పత్రాలపై ఫౌచి నుంచి అధికారిక ప్రతిస్పందన రాలేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితులయ్యారు. అలాంటి నేపథ్యంలో కరోనా ఆవిర్భావానికి సంబంధించిన ప్రతి కొత్త సమాచారం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తులసి గబ్బార్డ్ విడుదల చేసిన ఈ పత్రాలు నిజంగా కోవిడ్ మూలాల రహస్యాన్ని ఛేదిస్తాయా లేక మరో రాజకీయ వివాదంగా మిగిలిపోతాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.